మైరా మీడియా అమర్ వెల్కమ్స్ పొలిటికల్ అనలిస్ట్ కేఎస్ ప్రసాద్. నమస్తే సార్. నమస్తే అండి. రేవంత్ రెడ్డి గారు తెలంగాణ సీఎంగా 1 month కంప్లీట్ చేసుకున్న సందర్భంగా ఆయన చేసినటువంటి కామెంట్స్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సీఎం జగన్మోహన్ రెడ్డి గారు కర్టసీ కోసమైనా సరే ఫోన్ చేయలేదు, కానీ కేసీఆర్ గారికి బాగాలేదంటే మాత్రం వచ్చి పరామర్శించి వెళ్ళారు. ఎట్లా చూడాలంటే అసలు ఈ కామెంట్స్ ఎట్లా చూడాలంట? ఇన్ని కబుర్లు చెప్తున్నాడు, ప్రోటోకాల్ గురించి మాట్లాడుతున్నాడు. ఒక చీఫ్ మినిస్టర్ ఇంటర్వ్యూకి వస్తే కనీసం కిందకు వచ్చి ఎదుర్కోవడం కూడా తెలియనాడేమో ఇంటర్వ్యూ చేసి ఇది ఏలెత్తి చూపిస్తున్నాడు. ఆ ముందు ఆ వీడియో ఫుటేజ్ ఒకసారి నిశ్చితంగా గమనిస్తే చీఫ్ మినిస్టర్ ఏమో అమాయకంగా చిన్నపిల్లల పరిగెట్టుకుని వెళ్తున్నాడు. ఆయన పాపం ఈయనకి ఒలిపోయి ఏంటంటే అరే తురే నువ్వు ఒలే వసే అనేసి ఇక్కడ హ్యాపీగా ఫీల్ అయిపోతారన్నమాట. దానికి ఒక ఇంటర్వ్యూ పెట్టి ఈయన 30 రోజుల పరిపాలన మీద ఈయన చెప్పేస్తాడు మొత్తం అంతా. ఓవరాల్గా మీరు అన్నట్టు మాట్లాడుకుంటే మంచి మర్యాదల గురించి మాట్లాడి వచ్చినప్పుడు పక్క జగన్మోహన్ రెడ్డి గారు వచ్చి ఏం చేశారన్న ఏడుస్తున్నాడికి నిజంగా అంత ఏడ్చేసే బాధ నీకుంటే నువ్వు చేయవలసిన పని ఏంది బాబు? ఫస్ట్ ఓ ప్రోటోకాల్. మా ముఖ్యమంత్రి అయినా నేను గర్వంగా చెప్పుకునే మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, ఆయనకి కనీస మర్యాద కూడా కింద దిగి నువ్వు రిసీవ్ చేసుకోకుండా కూర్చోలో కూర్చోబెట్టి ఇంటర్వ్యూ చేస్తావా? పైపు సింగులర్లతో చైర్కైనా రెస్పెక్ట్ ఇవ్వాలి కదా. అంతే కదా. గతంలో ఇదే కేసీఆర్ గారితో కూడా ఇలాంటి పరాక మాటలకి అబాసుపాలి చాలా రోజులు గమ్మున ఉండవలసి వచ్చింది. ఇప్పుడు జరుగుతున్న పరిణామాల గురించి బ్రహ్మాండంగా విశ్లేషిస్తున్నావు. ఇప్పుడు ఎక్కడెక్కడ కాంగ్రెస్ గవర్నమెంట్ వలన ఎంత అన్యాయం జరిగిందో జగన్మోహన్ రెడ్డి గారికి తెలిసి కాంగ్రెస్ని విభేదించి ఆయన పార్టీ పెట్టుకుంటే ఇవాళ కాంగ్రెస్ ముఖ్యమంత్రి రేపుగానే వీళ్ళు సెకండ్ ఇచ్చేస్తారు వచ్చి. ఇంత సుహృద్భావ వాతావరణంలో ఇంతంత ఉండిపోతే గత ముఖ్యమంత్రులకి ఈ ముఖ్యమంత్రులకి నాగార్జున సాగర్ మీద గలాబాలు చూస్తూనే ఉన్నాం కదా మనం. అవును. ఏం జగన్మోహన్ రెడ్డి గారు దీంట్లో రైతులు కటార్లు పోలీసు వాళ్ళు వచ్చి నాగార్జున సాగర్ డ్యామ్ మీద యుద్ధాలు చేయలేదా? అయితే గేట్ల నెంబర్లు సైతం గేట్ల నుంచి కిందకు వాటర్ వదులుకోవడంలో ఆంధ్రప్రదేశ్ చిత్తశుద్ధి చాటుకోవట్లేదా? నువ్వు తెలంగాణ అడ్డ పడుకోలేకపోవా? అలాంటి ఇంటర్వ్యూలు చూసండి మన ముఖ్యమంత్రి గారికి జరుగుతున్న అవమానాల గురించి ఖచ్చితంగా మాటలే. ఏంది మీ స్థాయిలో ఏమైనా పేపర్లు శాసించాలి? ఎప్పుడు చిన్నప్పుడు ఆ తెలుగుదేశంలో అంటే అమాయకులు పేపర్ల రాతలకి బలైపోయి వీళ్ళేదో ప్రభావం చేసేస్తే చక్రాలు తిప్పేస్తారని దానికి తెల్లారు లేస్తే 7 కలిపి మూకొమ్మడి దాడి జగన్మోహన్ రెడ్డి మీద చేస్తున్నారు. చూసారా? ఎవరెవరు సింగిల్ హ్యాండెడ్గా కొడుతున్నారు. అంటే ఒక 7 అబద్ధాలు ఒక నిజాన్ని ఎదుర్కోలేకపోతున్నాయి. వీళ్ళు మళ్ళీ ప్రవచనాలు గతంలో ఆ పేపరే అన్ని అబద్ధాలని వీళ్ళు మాట్లాడడం. 7 లక్షల కోట్లు ఏడు చెప్తున్నాడు రేవంత్ రెడ్డి. వీళ్ళు ఎక్కడి నుంచో రూపాయి తీసాట, వీళ్ళు ఎక్కడి నుంచో రూపాయి తీసాట, ఈ రూపాయలు తీసి ఇవన్నీ చేసేస్తారట 6 బుల్లెట్ పాయింట్. మాకు తెలియదు ఈ పార్టీ ఎక్స్ట్రా పొద్దంట మళ్ళీ ఉన్నప్పటి నుంచి జాగ్రత్తగా తీసుకుని అన్ని జాగ్రత్తలు. నేను చెప్తుంది అదేనండి. ఇప్పుడు ఆయన ఏదో కింద మీద పడుతున్నారు రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయ్యారు. అయిన తర్వాత సంక్షేమ 6 బుల్లెట్ పాయింట్స్ ఏవైతే ఉన్నాయో దానికి ఎగుడు దిగుడులు ఆయన చూసుకోవాలా. ఆయన ఏదో కాల్ చూడకూడదు. 30 రోజులకే ప్రోగ్రెస్ రిపోర్ట్ ఇచ్చేస్తావా నువ్వు? ఏది ఏడపడుతున్నాయి ఏడొస్తున్నాయి? కేటీఆర్ లాంటివాడే చెప్పాడు ఎలక్షన్స్ అయిన తర్వాత ఈ రైతులకి ఈ కొండలు గొట్టలు ఉన్న వాళ్ళకి కూడా రైతు బంధువులు ఇస్తున్నాం అవన్నీ. ఇవన్నీ చేసి వచ్చు కదా అట ఏంటి చేసి లేక పట్టే. అంటే నేను అంటుంది ఏంటంటే వీళ్ళు ఎంత ఎంతూజియాస్టిక్గా ఉన్నారంటే 7 నుంచి దే వాంట్ టు యూజ్ రేవంత్ రెడ్డి గారి షోల్డర్ నుంచి అక్కడ గన్ ఫైర్ చేద్దామని. ఏడకి అక్కడ జగన్మోహన్ రెడ్డి గారికి. ఈ మధ్యలో ఒకసారి భజన అన్నమాట, చంద్రబాబు నాయుడు గారి పేరు చెప్పకపోతే బాగుంది 25 మధ్యలో తీసుకొచ్చేసిన ప్రతిదానికి. అలాంటి కామెడీ ఇంటర్వ్యూలు నిజంగా ఎలా ఉంటాయంటే ఒక వ్యక్తి యొక్క వ్యక్తిత్వం అర్థం ముందు కాకుండా ప్రజలకు తెలిసిపోతుంది. ఎందుకంత ఫ్రస్ట్రేట్ అయిపోయి ఉన్నారు? నిజమే, ప్రభుత్వం మార్పు అన్నది ప్రజలు కోరుకున్నది. ప్రజల నిర్ణయానికి ఎవరైనా శిరదించవలసిందే. అంతే కదా. ఇవాళ శిరస్సు ఉంచిన ప్రజలకి ఆయన చెప్తుంది ఏంటి? ట్రాన్స్పరెంట్ రాజకీయాలు ఆయన చేయడానికి సిద్ధపడ్డాడు. ఆయన రేవంత్ రెడ్డి గారు ఫ్రమ్ ద డే 1 నుంచి ఆయన పార్టీ గెలిచిన దగ్గర నుంచి ఆయన కండక్ట్ అవుతున్న విధానం ఇవాళ సభ్య సమాజంలో బ్రహ్మాండంగా చర్చించుకుంటున్నారు. ఎంత వినయవిధేతలతో ఉన్నాడు, ఎంత అనుకోగా ఉన్నాడు. కుటుంబ సమేతంగా సోనియా కాలు మొక్కడం కూడా చూసాం కదా మనం. సో ఆయన చాలా సబ్మెసివ్గా వెళ్తున్న దగ్గర నీలాటవాడు మధ్యలో ఆయన్ని. ఈ నెల రోజుల్లో వచ్చిన ఐపుని వీళ్ళే కావాలని ఏదో వీళ్ళ వల్ల ఏదో వచ్చేసినట్టుగా బెల్లప్పలు ఇచ్చుకుంటూ మళ్ళీ ఇద్దరు దగ్గర డబ్బులు ఎత్తించాడు. అవును. ఆ కేటీఆర్తో కూడా ఇదే భజన చేయించుకున్నాడు. అరే తురేలు భజన అక్కడికి ఏదో అచ్చని పచ్చపూసలకి ఈల పక్కే కొమ్ము కాల్చినట్టు ఏ ఎండక ఆ గొడుగు పడ్డంలో సిద్ధవస్తున్న విషయం ప్రజలు తెలుసుకోగలిగితే చాలు. ఇప్పుడు ముఖ్యమంత్రి గారిది 30 రోజుల కొలమానం ఎవరెవ్వగలుగుతాం? ఆయనకి తెలీదా ఏం చేయాలో ఏం చేయకూడదు? 100 రోజుల పరిపాలనకి ఆయన కట్టుబడి ఉన్నాడు. 100 రోజుల్లో ఇవన్నీ చేస్తానని నేను చెప్పినప్పుడు ఆయన తీసుకుంటున్న సౌలభ్యకరమైన ఒక వాతావరణంలో ఇవాళ ఖజానా ఖాళీగానే ఉంటుంది. రేపు ఫిబ్రవరిలో బడ్జెట్ పెట్టాలి ఆయన.
పైపచ్చి ఆయన నెత్తి మీద పార్లమెంట్ ఎలక్షన్స్ ఉన్నాయి. వీటిలన్నింటినీ అనుసంధానించుకుని ఆయన ఒక స్ట్రాటజీ లేకుండా ఉంటాడా? ఇవాళ మీకు ఒక క్వశ్చన్ చెప్తున్నా సార్. గతంలో దిగ్విజయ్ సింగ్ వాళ్ళ పీ జుట్టు రమేష్ గారు ఉండేవారు చూడండి, జయరాం రమేష్, సార్ వీళ్ళ పెద్దోళ్ళు కాకుండా ఇంకోళ్ళు కానిచ్చేవారు కదా అసలు. అలాంటి దగ్గర ఇవాళ రేవంత్ రెడ్డి గారు రాహుల్ గాంధీ గారు హృదయాన్ని కైగొని ఆయన దగ్గర నుంచి ఒక సంధానకర్తల సోనియా గాంధీ గారిని పెట్టుకుని ముందున ఆయన చేస్తున్న రాజకీయ విన్యాసం ఎవరికి అర్థం కదా సార్. ఇవాళ ఒక టాస్క్ డిప్లాయింగ్లో ఇవాళ షర్మిల గారు వెళ్ళి ఢిల్లీలో పార్టీ విలీనం చేసి వచ్చారు. అవును. ఆవిడ ప్రోటోకాల్ వెళ్ళి ముఖ్యమంత్రి గారిని కలిశారు. నిన్న ఆయన ఏం చెప్పాడు ఇంటర్వ్యూలో? ఆవిడికి ఒకవేళ ఆంధ్రప్రదేశ్ ఇస్తే మేము సహకరిస్తాం అంటాడు. ఎవరికి సహకరిస్తారు? అసలు మళ్ళీ మాట అండి, డీకే శివకుమార్ గారిని తీసుకుంటే వచ్చి ఇక్కడ బీఆర్ఎస్కి సపోర్ట్ చేసాడా, బీజేపీకి సపోర్ట్ చేసాడా, వాళ్ళ కాంగ్రెస్కి సపోర్ట్ చేసాడా? ఈ ఇంగిత జ్ఞానం కూడా లేకుండా ఇప్పుడు సేఫర్ ఇన్స్టెంట్ ఆయన ఒక పిసిసి ప్రెసిడెంటే కదా సార్, ముఖ్యమంత్రి రేస్లో ఉండి ఆ రాష్ట్రాన్ని గెలిపించుకున్నాడు. మళ్ళీ ఇక్కడికి వచ్చి ఈ రాష్ట్రాన్ని గెలుపులో ప్రథమ పాత్ర పోషించాడు ఆయన. ఇక్కడ పిసిసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డి ఖచ్చితంగా పక్క రాష్ట్రంలో ఆ పార్టీ ఉనికిని పరిరక్షించుకోవడానికి ప్రయత్నించాలా అక్కర్లేదా? ఏంటంటే మళ్ళీ తెలుగుదేశం ఎలాగోలో పేట ముడిటేసాడు. ఇప్పుడు ఇక్కడ కేసీఆర్ గారు చంద్రబాబు నాయుడు గారు ఎదిరించి బయటకు వచ్చి ముఖ్యమంత్రి అయితే ఓ బీఆర్ఎస్ పార్టీ పెట్టుకొని అప్పుడు మళ్ళీ చంద్రబాబు నాయుడు గారికి ఈయనకి యుద్ధం. ఇదే రేవంత్ రెడ్డి గారు తెలుగుదేశం పార్టీని వ్యతిరేకించి బయటకు వచ్చి ఆయన పిసిసి అధ్యక్షుడే ఇక్కడ ముఖ్యమంత్రి, జాతీయ పార్టీకి ముఖ్యమంత్రి అయితే కూడా ఇది కడుపుమంటమాట. అక్కడ చచ్చే తెలుగుదేశాన్ని అనుకో జగన్మోహన్ రెడ్డి పక్క టర్నింగ్ తిప్పేసేస్తాడు. అశోక్ లీలాంటి బండి తిప్పుతారు చూడండి పూర్వకాలంలో, కాలు అడ్డు పెట్టి టర్నింగ్, అలా మనోడు పొట్టుడు మధ్యలో దూరిపోయి టర్నింగ్ అంతా జగన్మోహన్ రెడ్డి పక్క తిప్పేస్తాడు. ఇక్కడ రాజకీయం చేసేవాడికి ఆ పార్టీ ఇంగిత జ్ఞానం ఉండదా? అందులో ఆయన లాంటి స్ట్రాటజిస్టు ఇలా అంచెల వారిగా చక్ 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 ఇలా చాప్ స్టిక్తో కొట్టి కూర్చొచ్చినట్టు ముఖ్యమంత్రి పీఠం మీద కూర్చున్నాడు ఆయన. రేవంత్ రెడ్డి గారు దీని మీద ఎవరు నా పోతూ నా భవిష్యత్తు అయింది. ఈ ఓవర్ యాక్షన్ ఆడ కూర్చుని చెప్పేస్తాడు, నోట్లోకి మాట్లాగేస్తాడు. ఇంకా ఇదే మాట చెప్పి ఆ దిక్కుమాల స్క్రిప్ట్లు రాసిచ్చి ఆ దైదర్కోట్ డిబేట్లు అలవాటు పడిపోయి అదే స్క్రిప్టెడ్ ప్రోగ్రామ్ డిజైన్ చేసేసి ముఖ్యమంత్రి గారితో కూడా చేసేద్దాం అన్నప్పుడు 2 రోజులు ఆగినా అన్న నీకు. నెక్స్ట్ ఈ 100 రోజులు ఈ పథకాలు ప్రవేశపెట్టిన తర్వాత అప్పుడు ఎంటర్ ఇచ్చే అప్పుడు ఉంటుంది ఆయన పవర్ ఎలాగుంటుంది. రేవంత్ రెడ్డి గారు ఒరిజినల్ పవర్ ఏంటో చూపిస్తాడు ఆయన. కదా ఆయన్ని ఒక స్థాయి ఈయన తగ్గిస్తూ చేసిన ఇంటర్వ్యూ అయితే మాత్రం నాట్ యాక్సెప్టబుల్. నో, ఒక జాతీయ పార్టీకి అందులో ఆ స్ట్రాటజీస్తో ఆయన స్థాయికి వెళ్ళడం ఉన్నది ఇవాళ ఉన్న పరిస్థితుల్లో ఎవరికి డైజెస్టే కావట్లే. ఇప్పుడు చూడండి, ఆయన ఎప్పటి నుంచో ఒక బీఆర్ఎస్ బీజేపీ ఏంటో అన్నదాన్ని ఇవాళ ఒక డిఫరెంట్ స్ట్రాటజీతో ముందుకు తీసుకెళ్ళబోతుంది ఇప్పుడున్న రాజకీయం. బీజేపీ ఇండిపెండెంట్ క్యాపబిలిటీని చూపిస్తుందా, బీఆర్ఎస్ ఇండిపెండెంట్ క్యాపబిలిటీ చూపిస్తుందా, ఎవరితో ఎలానే ఉన్నారు, 2 రోజుల్లో తేటతెల్లం అవుతాయి. ఇది మీకు ప్రజలు ఖచ్చితంగా ఈ 17 స్థానాలకి జరుగుతున్న ఎలక్షన్స్లో ఎంఐని ఎవరు ఏమీ చేయలేరు. ఈ చేతకాంతాన్ని కబుర్లు లేపేసి ఎంఐఎం అన్నదాన్ని అలా ఉంచి మిగిలిన పని చూడమనంటే అంతేగా. ఈ 16 సీట్లలో ఎవరి సామర్థ్యం ఎంత ఉంటుందో ఇవాళ ఒక ముఖ్యమంత్రి నిజంగా అలాగ అశోక్ గెహ్లోట్ లాంటి మొత్తం సభకు నమస్కారం చేసి హారతపల్లిలో పెట్టించాడు ఎంపీలు కాకుండా ఇవాళ రేవంత్ రెడ్డి గారి ఛాలెంజ్ ఎలా ఉంటుంది చూద్దరు కానీ వాట్ సార్ట్ ఆఫ్ డిఫరెంట్ డైమెన్షన్స్ ఇవాళ పొలిటికల్ ఎరాలో చూపించబోతున్నాడో చూద్దరు కానీ. మీకు ఒక సింపుల్ లాజిక్ చెప్తా సార్. షర్మిల గారు ఇవాళ తెలంగాణలో పార్టీ పెట్టి విలీనం చేసిన తదనంతర పరిణామంలో మీరు గమనించట్లేదు, ఆవిడ కాంగ్రెస్కి డ్యామేజ్ చేయలేదు. అవును, ఎందుకంటే 20 స్థానాల దగ్గర 1000 ఓట్ల లోపునే గెలిచింది ఇక్కడ కాంగ్రెస్. మీరు ఆ గెలుపుని కనుక నిశ్చితంగా గమనిస్తే ఆవిడ కనుక బీఫామ్లు ఇవ్వని వాళ్ళని రాజశేఖర రెడ్డి గారి పేరు చెప్పి నిలబెట్టిన ఖమ్మం పొంగులేటి గారు అడ్డా సార్. నిజంగా చెప్పాలంటే పొంగులేటి గారు ఈజ్ హ్యాపన్ టు బి ద వైఎస్ఆర్సీపీ మ్యాన్. ఆయన తదనంతరం బీఆర్ఎస్ తరఫున ఎంపీ నిలబడలే. ఆ రాజకీయ క్షేత్రంలో మళ్ళీ ఆయన పునరుద్ధరణ తెచ్చుకుని కాంగ్రెస్ పరంగా నిలబడినప్పుడు షర్మిల గారు అందించిన సహకారం, నల్గొండలో కోమటిరెడ్డి బ్రదర్స్ ఆబ్వియస్లీ రాజశేఖర రెడ్డి గారి శిష్యులు వాళ్ళు. ఈ ప్రాతిపదిక వాళ్ళిద్దరు ఇప్పుడు ఎమ్మెల్యే ఉన్నారు. వాళ్ళ నియోజకవర్గంలో షర్మిలమ్మ గారికి ఛాన్స్ ఉండొచ్చు కదా, అంతేగా, నల్గొండ ఎంపీ. ఇకేం లేదు, ఇట్టించాడు తీసుకెళ్ళాల మళ్ళీ జగన్మోహన్ రెడ్డికి ముడెట్టాలి. మీకు అర్థమవుతుందా? సో ఇవి ఎందుకు చేసి చచ్చిపోతున్నారంటే వాళ్ళకి పూర్తిగా పుట్టుముగిస్తేనే కదా జాతీయ పార్టీ కాంగ్రెస్ అన్న దానికి ఇవాళ జాతీయ పార్టీకి కూడా ఈ స్టీరింగ్ తిప్పేసేలాగా ఒక స్క్రిప్టెడ్ ఇంటర్వ్యూ చేశాడు, భలే చేశాడు. సో దానికి ఎక్కడ అలైన్మెంట్ కుదరట్లేదు. సో ఎక్కడికక్కడ రేవంత్ రెడ్డి చెప్పవలసిన రీతిలో ఆయన చెప్పుకుంటూనే ఉన్నాడు, మనోడు మాత్రం ఉత్సాహం ఆగట్లేదు.